హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండా అండ్ పల్లీల చట్నీ అన్నమాట. ముందుగా మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము. మైసూర్ బోండాకి ముందుగా మనం మైదాపిండి కంపల్సరీ కావాలండి. మైదాపిండితో పాటు దానికి తగినంత పెరుగు, వాటర్ కూడా అండి. టోటల్గా పెరుగే కావాలి అని ఏం లేదు, వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఏంటంటే ఒక పాల ప్యాకెట్ పెరుగుని మనం తోడు పెట్టుకుంటాం కదా, దాంతో మనం యూస్ చేసుకోవాలి. కొంచెం పెరుగు ఎక్కువ ఉన్న మైసూర్ బజ్జీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే రేపు బజ్జీ వేస్తామన్నప్పుడు ఈరోజు నైటే మనం ఈ పిండిని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎంత బాగా పొంగితే అంత బాగా మైసూర్ బజ్జీ వస్తుంది అని దాని మీనింగ్. మనం నైటే మైదాపిండిలో పెరుగు, కొన్ని దానికి తగినంత వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మార్నింగ్ లేచాక కొంచెం సోడా, కొద్దిగా ఉప్పు మిక్స్ చేసుకొని దీంట్లో చిన్న చిన్నగా తరుముకున్న కొబ్బరి, మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు. చూసారు కదా, వేడి వేడి ఆయిల్లో మైసూర్ బజ్జీని వేసేయడమే. ఎంత సింపుల్ కదా బజ్జీ వేయడం. ఎలా వచ్చాయి బజ్జీస్? గోల్డెన్ కలర్లో తీసేస్తే వావ్, సూపర్గా ఉంటాయండి బజ్జీలు. నెక్స్ట్ మనం పల్లీల చట్నీ చేసుకుందాం. పల్లీల చట్నీకి కావాల్సింది పల్లీలు, మిరపకాయలు, పుదీనా, ఎల్లిపాయలండి. ఇవి మూడు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్గా పల్లీలు నేను కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత మిర్చి వేసాను. మిర్చి వేసి ఎల్లిపాయలు వేసేసి ఆయిల్ కూడా కొద్దిగా వేసేసి కాసేపు ఫ్రై చేశాక లాస్ట్లో పుదీనా వేసుకున్నానండి. పుదీనా వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇది మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. అప్పుడు పల్లీల చట్నీ సూపర్గా వస్తుంది. దీనికి మనం ఒక ప్యాన్లో తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. మైసూర్ బజ్జీతో ఈ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్ అండి.